ఈఆర్పి అంటే ఏంటి అనేది చూడండి. ఇక్కడ ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటాం. సో ఒక కంపెనీకి, ఒక ఆర్గనైజేషన్ కి ఈఆర్పి రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ని ఇంటిగ్రేట్ చేసి టాప్ మేనేజ్మెంట్ కి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఈఆర్పి టూల్ ద్వారా ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నట్లయితే, సో ఆర్గనైజేషన్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని, సేల్స్ డిపార్ట్మెంట్ అని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. అలాగే మనకి ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, ప్లాంట్ మెయింటెనెన్స్ అని, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇలా చాలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఈ ఈఆర్పి ఏం చేస్తుందంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తుంది. ఒక ప్లేస్ లో మనం ఈ డేటా గానీ లేకపోతే రిపోర్ట్స్ గానీ సింగిల్ ప్లేస్ లో మనం హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్, ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్, సేల్స్ కావాలంటే సేల్స్, ప్రొక్యూర్మెంట్ కావాలంటే ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్ కావాలంటే ప్రొడక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పొందగలుగుతాం. సో బికాస్ ఆఫ్